గొర్రె స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే యేసుని కాపరిగా నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకి నిజంగా లేమి ఉండదు. అంటే లేనట్టు ఏది లేదు, సమస్తాన్ని దేవుడు ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి దేవుని సహవాసమా, మరి మనమైతే నిజంగా గొర్రెలుగా ఉంటున్నామా? గొర్రె స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? గొర్రెలాగా జీవిస్తా ఉన్నామా? గొర్రెలాగా జీవించట్లేదు కనుక మనలో ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంది. దావీదు సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి, కానీ అతను గొర్రెల కాపరైనప్పటికీ కూడా కాపరిగా ఉండడానికి ఇష్టం లేదు. అతను గొర్రెగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. తనకున్న దాంట్లోనే కొద్దిపాటి తనకున్న దాని స్థితిలోనే తనే గొర్రెగా ఉండడానికి సిద్ధపడ్డాడు, తనే గొర్రె అయిపోవడానికి సిద్ధపడ్డాడు. యేసుకి యెహోవాకి లొంగిపోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తను నడిపించేటటువంటి నాయకుడు ఎలా నడిపిస్తే ఆ నడకలో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇది నన్న ఆ ఒక్క మాటలో ఎంత అర్థాన్ని మనం తీసినాము చూడండి బయటికి. వీరి దేవుని సహవాసమా, గొర్రె అయితే నాయకుడు నడిపించే దారిని నువ్వు నన్ను ఎందుకు ఇటు నడిపిస్తున్నావు అని అడగదు. హల్లెలూయా. కాపరి ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలోనే వెళుతు గాని వేరొక దారిలో వెళ్ళదు. అడ్డత్రోవలు వెతుక్కోదు గొర్రె. వీరి దేవుని సహవాసమా, ఒకవేళ అడ్డత్రోవలు వెతుక్కుంది అని అనుకుంటే ఆ గొర్రె తప్పిపోయింది అని అర్థం. ఆమేన్. అయినా గొర్రె తప్పిపోతే ఆ కాపరి విడిచిపెట్టడు. ఎత్తుకుని 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 ఎత్తికి ఎత్తికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి ఆలోచించాడు. సేవకుడుగా బోధించినటువంటి బోధలో నీవు ఖచ్చితంగా అది అర్థం చేసుకుని దాని ప్రకారమే వెళ్ళాలి. కానీ దాని ప్రకారం కాకుండా వేరొక మార్గంలో వెళ్తే నువ్వు గొర్రెవు కాదు, నువ్వు మేకం అని ప్రభు పేట మనం చేస్తున్నాను. గొర్రెల మంద ఎలా వెళ్తుంది తెలుసా? 5 గొర్రెలున్నా ఒకే లైన్ లో వెళ్తాయి, 10 గొర్రెలున్నా ఒకే లైన్ లో వెళ్తాయి, 100 గొర్రెలున్నా ఒకే లైన్ లో వెళ్తాయి, 1,00,000 గొర్రెలున్నా ఒకే లైన్ లో. ఆమేన్. కానీ మేకల మంది అట్టా కాదు. ఒక మేక అడిపోయింది, ఒక మేక ఇంకో మేక మీద ఎగిరి తంతా ఉంటుంది, ఇంకోటి వాటి ఇటు పచ్చగా ఎట్టాను బట్టి అడిపోద్ది. ఈ కాపల దెబ్బలేస్తా ఉంటాయి కానీ అది రాదు. ఈ వాక్యాన్ని బోధించేటప్పుడు ఈ వాక్యం మీద ఆధారపడాలి కానీ వేరే డైరెక్షన్ లో వెళ్ళకూడదు. ఎంత మీరు మేకలు అనుకో. ఆమేన్. వేరే చూడకూడదు. యెహోవా నా కాపరి అన్నాడంటే నేను కాపరి అయితే ఏంటి, మేక అయితే ఏంటి, గొర్రె అయితే ఏంటి, కాపరి అన్నాడు నేను గొర్రెలు కాబట్టి ఆ గొర్రెకి ఎంత అవుతుంది అని ఆలోచించుకో. నేను గొర్రెనైతే నా గొర్రెకి ఎంత అవుతుంది, నా కాపరి దగ్గర ఎంత కాలం ఉంది, ఏది మనకు అవసరం. ఆమేన్. ఆమేన్. కరెక్ట్ గా యెహోవా నా కాపరి నాకు లేమి పలకదు. హల్లెలూయా. చక్కని వాక్యం వింటా ఉన్నా ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించుకోలేట్టుండాలి. కానీ ఈ ఆకులు ఆకులు తినేటట్టు వారంగా అనుకుంటుంది. చక్కని ఆహారం తినిపిస్తాన్ని కాపరి తీసుకెళ్దామనంటే నాకు ఆల్పోస్టులు కావాలా, నాకు కొమ్మ చెట్టు మీద ముళ్ళు ఎక్కి తినాలి, నాకు కావాలని కోరుకుంటా ఉంటాను. చక్కని ఫుడ్ పెడతా ఉన్నాం అంటే తల్లి పిల్లలకి చక్కగా నెయ్యేసి కొవ్వేసి చారేసి ముద్దగా చేసి పెట్ట, అదొద్దు నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే నాకు చాక్లెట్, నాకు అదే కావాలి. మనకి ఏది అవసరమో తల్లిదండ్రులు మనకు పెడతారు. కాపురి కూడా మనకి ఏది అవసరమో అదే మనకి పెడతారు. దేవుని స్తోత్రం. కాపురి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అందరాత్రి గారు ఏంటంటే తిరిగి వస్తూ ఉంటాడు ఆ ఒక్క గొర్రె కోసం. ఇది నన్ను ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. మనం మేకలాగా అటుకి వెళ్ళొద్దు. మేకల మందలాగా ఎటో వెళ్ళిపోయి మేక ఏం చేస్తుంది, గోడ మీద పడిపోయి 2 కాటేసేసి పీకులు తినేస్తాం. ఏంటి ఆకు తింటా ఉంటుంది, పాంచులు తింటా ఉంటుంది, అందనాటి కోసం ఎదుగుతా ఉంటుంది మేక. కానీ గొర్రె అట్లాగా ఎంత దూరమైన ఒకసారి ఒక దగ్గర అడిగా, ఒక 5,000 గొర్రెలు వెళ్తాం. ఏ కాపురి ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటే కుళ్ళూరు నుంచి ఏలూరు తీసుకెళ్తున్నాడు. ఈ నాలాంటి గొర్రె కోపం వచ్చి నా కాళ్ళు పడిపోతున్నాయి ఆపమన్నాడు. హల్లెలూయా. నడుస్తూనే ఉన్నాయి మధ్యలో నా కాళ్ళు పడిపోతుంది, ఆగల. మరి అక్కడ ఆపు అంటే గొర్రె అక్కడ ఆగుతుంది. ఆమేన్. అది దావీదు స్వభావం. నేను నీ గొర్రెగా మారిపోతున్నాను యెహోవా దేవుడా. ఆమేన్. నేను నీ గొర్రెగా ఉండబోతున్నాను. నువ్వు ఎట్లా నడిపిస్తే నేను అట్లాగే, నువ్వు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం వింటాను. దానికి తలా తోక ఎట్టను.
హల్లెలూయా. నీవు ఎటు నడిపిస్తే అటే వెళ్తాను, నువ్వు ఎటు ఏం తినిపిస్తే అదే తింటాను. నువ్వు ఉల్లిపాయల తోటలో తినిపిస్తే ఉల్లిపాయల తోటలోకి వెళ్తాను. హల్లెలూయా. నువ్వు పచ్చిక బయలులోకి నడిపిస్తే పచ్చిక బయలులోకి వెళ్తాను. నువ్వు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను. నువ్వు ఏలూరు తీసుకెళ్తే ఏలూరు వెళ్తాను, గుంటూరు తీసుకెళ్తే గుంటూరు వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తే సురక్షితమో నీకు తెలుసు కదా నా కాపరి. ఆమేన్. దావీదు కూడా అంతే. నేను ఏం చేస్తే నేను ఆశీర్వదించబడతానో నీకు తెలుసు కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టేసి ఒక మాట స్థిరపరుచుకున్నాడు. అదేంటంటే యెహోవాయేనా కాపరి. ఆమేన్. రైట్, చెప్పండి నాకు. యెహోవాయేనా కాపరి, యెహోవా నాకు కాపరి. ఏం రాస్తున్నదల్లే ఇప్పుడైనా నేను చెప్పాను. అయితే నువ్వు ఈ గొర్రెలు మాత్రం ఒక మేక అంటారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఏంటంట మనకు వాక్యం అక్కర్లా. ఇప్పుడేం కావాలి మనకి? పాటలు కావాలి. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అంటాం, తర్వాత మళ్ళీ పాటలు రాసుకుంటాం, కొంతమంది గీతలు పెట్టుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఈ గొర్రెలు కాదు, మరి ఏంటి? ఏంటిది? మేకలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు గొర్రె మేక అని డిసైడ్ చేసుకో. ఆమేన్. ఆ పిల్ల నాకు దొరికింది, మీరు దొరకట్లా. హల్లెలూయా. ఆ పిల్ల ఏదో నాకు దొరికింది, మీరు దొరకట్లా. గొర్రె అయితే కాపరి నడిపించే మార్గంలోనే నడుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దావీదు యాక్సెప్ట్ చేశాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేస్తున్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నాకేం డౌట్ లేదండి, ఏం పర్లా, నేను పని చేయకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జనాలు అనుకోవచ్చు వీడు పనిగానే ఉంటారా బాబు, ఎక్కడికి వెళ్ళినా ఏడు పని చేయడు అనుకోవచ్చు. కానీ పచ్చిక గల చోట్ల పెట్టి, పచ్చిక గలంటే పచ్చగా, గొర్రెకి పచ్చగా ఉన్నదంటే చాలా ఇష్టం. దేవుని స్తోత్రం. ఆ పచ్చిక గల చోట్ల తీసుకెళ్లి పోషిస్తాడు. కానీ ఎండుగడ్డి పచ్చగా, ఎండుగడ్డిని పనికిరాని గడ్డి, తొక్కేసిన గడ్డి, పేడతో కలిసిన గడ్డి పెట్టాడంట. ఎందుకు తెలుసా? కాపరికి నీకేది కావాలో తెలుసు. కాపరి నీ గాయాలు కడతాడు, కాపరి నీ గాయాలకు మందులు వేస్తాడు. కాపరి విలువ తెలుసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాపరి చాలా గొప్పడు. దావీదు కాపరి విలువ తెలుసుకున్నాడు. అందుకే ఉన్నట్టు ఒకసారి గొర్రెలు కాసుకుంటా ఉంటే సమూయేలు వచ్చి అతని నెత్తి మీద అభిషేక తైలాన్ని పోసి ఆఫ్రాల్ గట్టి మీద కూర్చుని గొర్రెలు కాసుకునే కాపరిని ఇజ్రాయెల్ దేశం మొత్తానికి కూడా రాజుగా మార్చాడు. చప్పట్లు దేవుని నిజంగా నువ్వు దేవుణ్ణి కాపరిగా కనుక భావిస్తే నీ చరిత్ర తిరగేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. నిజంగా నువ్వు గొర్రె అయ్యుండి కాపరిగా ఆయన్ని ఎంచుకోవాలి. మేకం అయి ఉంటే నేనేం చేయలేదు. హల్లెలూయా. నువ్వు మేకం అయి ఉంటే నేనేం చేయలేను. కానీ నువ్వు గొర్రె అయి ఉండి ఆయన కాపరిగా చేసుకుంటే కనుక నీ భవిష్యత్తుని మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక దావీదుకి యేసు తప్ప యెహోవా తప్ప ఇంకొక పదం, కానీ మనకు అన్ని పదాలు వస్తా ఉంటాయి. మన అన్ని రకరకాలు అన్ని చేస్తా ఉంటాం. కానీ దావీదు కంటే ఒకటే పదం, యెహోవా నా కాపరి. ఏదడిగిన యెహోవా నా కాపరి. ఆమేన్. ఏదని ఓత పదమే దావీదుకి యెహోవా నా కాపరి. దేవుని స్తోత్రం. దావీదు ఓత పదమేమో యెహోవా నా. అబ్రహాం ఓత పదం ఏంటి తెలుసా? యెహోవా ఇదే. దేవుని స్తోత్రం. అబ్రహాం ఏమన్నా సరే ఒకటే అంటాడు, ఏంటయ్యా ఈ పరిస్థితి? యెహోవాయే చూసుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఒక కాపరి విలువ నేను మీకు తెలియజేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం ఎవరికి? ఎస్తేరు గ్రంథంలో రాజైనటువంటి అహష్వేరోషు 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్నప్పుడు అతని భార్య అతని మాట నెగ్లెక్ట్ చేసినప్పుడు తనను పంపించేశాడు రాణి కింద. పంపించేసాక ఇక్కడ 127 సంస్థానాల్లో అందగత్తెల్ని పిలిపించారు. నిర్దాక్షిణ్యంగా పట్టుకొచ్చేశారు. వాళ్ళందరినీ కూడా బానిసంగా తీసుకురావడానికి లాక్కొచ్చేశారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇళ్లలో పని చేసుకున్నటువంటి వాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని అందరినీ, కొన్ని వేల మంది ఆడపిల్లలు 18-19 సంవత్సరాల అమ్మాయిలు అందరినీ కూడా తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చేశారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులు లేరు, బందీగా వచ్చింది ఆ ప్రాంతానికి. బందీల్లో ఉన్నారు వాళ్ళు. యూదుల అమ్మాయి దేవుని బిడ్డ. ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులు లేకపోతే తన అన్నయ్య లేకపోతే ఏం చేస్తున్నాడు? పొద్దుకాయ కూతురుగా తను చేసుకుని పెంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేయండి.
ఈ అనాథ పిల్ల కూడా దావీదులాగే యెహోవాయే నా కాపరి అని అనుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రులు దగ్గర లేరు, బంధుమిత్రులు లేరు, ఏదో వండి పెడతా ఉంది అంతే. కానీ ఆమె ముఖకాంతి సామాన్యమైంది కాదు. దావీదుకి ఎటువంటి ముఖకాంతి ఉందో ఈ అమ్మాయి ముఖంలో కూడా అదే ముఖకాంతి ఉంది. హల్లెలూయా. అదే అంటాను, నీవు నేను కూడా ఒకటే అనుకోండి, యెహోవా నాకు కాపరి. దేవుని స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని స్తోత్రం. ఏ దేవుని బిడ్డలారా ఉదయ కాలం అని చెప్పాను, నీవు గొర్రెవు అయితే ఆయన కాపరిగా ఉంటాడు, నువ్వు గొర్రెవు కాకపోతే ఆయన నీ కాపరిగా ఉండడు. తన ప్రజలకంట దీవిస్తాడంట, ఆశీర్వదిస్తాడు. తన ప్రజలు అయితే దీవిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక మాటలో చెప్తాను చూడండి, యెహోవా వల్ల అందరికి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? కారణం, ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? అందరి దగ్గర మ్యాక్సిమం సెల్ ఫోన్ ఉన్నాయి. నా సెల్ ఫోన్ వచ్చేసి నోకియా ఫోన్, మీ సెల్ ఫోన్ వచ్చి చైనా ఫోన్. హల్లెలూయా. నీ ఛార్జింగ్ అయిపోయింది, తీసుకొచ్చి నా ఛార్జర్కు పెడితే ఎక్కుద్దా? అసలు నిన్నే పడ్డదు. ఆమేన్. అంటే నీకు దానికి నీ ఫోన్ దానికి సంబంధం లేదు. ఆమేన్. ఎప్పుడు సంబంధం ఉంటది? నీ ఫోన్ కనుక ఆ ఛార్జర్ పిన్కి సరిపోయినప్పుడు. ఆమేన్. అప్పుడే నీకు శక్తి వస్తుంది, అప్పుడే నీకు బలం వస్తుంది. ఏంటి ఎక్కట్లేదంటే కారణం నీ పిన్నికి ఆ పిన్నికి తేడా ఉంది. ఆమేన్, ఆమేన్. అంటే నీకు ఆయన కాపరిగా లేడు, నీకు ఎప్పుడో కాపరిగా ఉన్నాడు, అపవాది కాపరిగా ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అదే అర్థం చేసుకోండి. ఎందుకీ కాపర్ ఎవరు, సెల్ ఫోన్ ఎవరు? చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు శక్తిని అనుగ్రహించాలి అంటే ప్రతిరోజు సెల్ ఫోన్ ఏముంటుంది? ఛార్జింగ్ పెట్టాలి, లేకపోతే ఏమైంది? సెల్ ఫోన్ ఒక విశ్వాస సాదృశ్యం. ఆమేన్, ఆమేన్. రైట్. సెల్ ఫోన్ ఛార్జర్ ఒక కాపరికి సాదృశ్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కరెంటు యెహోవా దేవుడికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఛార్జర్ కి శక్తి లేదు, సెల్ ఫోన్ కి శక్తి లేదు, కరెంట్ లో ఉంది శక్తి. ఆమేన్. ఆ కరెంట్ లో ఉన్నటువంటి శక్తిని ఛార్జర్ ఏం చేస్తుందంటే తగ్గించి దానిని సెల్ ఫోన్ కి అందించి నీలో ఉన్నటువంటి బలహీనత తీసివేసి కొద్ది కొద్దిగా శక్తినిస్తూ నేను బలపరుస్తా ఉంది. ఆమేన్. ఒక్కసారి వచ్చేస్తుందా? ఒకసారి వస్తే ఏమైంది? ఛార్జింగ్ ఒకసారి ఎక్కితే ఏమైనట్టు కాదు, బోర్డులో తేడా ఉంది. హల్లెలూయా. ఒక్కసారిగా 3 పాయింట్లు 4 పాయింట్లు ఫోన్ లో చూపించేసింది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? బ్యాటరీలో అయినా తేడా ఉండాలి, ఫోన్ బోర్డులో అయినా తేడా ఉండాలి, ఛార్జర్ లో మాత్రం తేడా ఉండదు. దేవునికి స్తోత్రం. కొన్ని ఫోన్లలో చూపిస్తే పెట్టగా ఇట్లా పెట్టి 1 నిమిషానికి ఫుల్ ఛార్జింగ్ తీసేసే ఒక్కరు పడేసిన అట్లాంటి తెక్క ఫోన్లు కూడా ఉన్నాయి. అంటే తెక్క విశ్వాసాలు కూడా ఉన్నారు. ఫుల్ ఛార్జింగ్ అనుకుంటారు, మళ్ళీ ఒక ఫోన్ కాల్ మాట్లాడగానే స్విచ్ ఆఫ్. అంటే ఏదో ప్రాబ్లం ఉంది విశ్వాసంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రాబ్లం పేపర్లో ఉందా, ఫోన్ లో ఉందా? ఫోన్ లో ఉంది. కరెంట్ లో ఉందా, లేకపోతే దీంట్లో ఉందా? హై వోల్టేజ్ వచ్చిందనుకో ఛార్జర్ కి ఏమో ఫోనే లేచిపోతుంది. దేవుని శక్తిని నువ్వు తక్కువ అంచనేది. ఆమేన్. గుర్తుంచుకో, కాపరి చెప్పే వాక్యం ద్వారా నువ్వు ప్రతిదినం ఛార్జ్ అవుతావు. ఆమేన్. అర్థమవుతుందా? ఛార్జర్ ద్వారా ఏమవుతావు? ఛార్జర్. అదే నీ సెల్ ఫోన్ కి ఆ ఛార్జింగ్ కి సంబంధం లేదనుకో, ఎంతసేపు పెట్టినా సరే అది ఎక్కడే ఎక్కదు. ఆమేన్. సమస్తానికి అధిపతి కరెంట్ శక్తి, దేవుని శక్తి యెహోవాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది గుర్తుంచుకోండి. కాపరి స్వరము విన ఎస్తేరు కొన్ని వేల మంది ఆ ఆమెకు కూడా వచ్చేసారు. అందరి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు రాణి అయిపోయిన సిద్ధంగా ఉన్నారు. ఎవరు? రాజుగారిని చూపిస్తారు. కొంతమంది కూడా పెళ్లి చూపులు స్వయంవరం అక్కడ చూపిస్తారు. ఇప్పుడు అందరూ పెళ్లి కూతురు అందరూ మేకప్ వేసుకుని వెళ్ళాలి అక్కడికి, రాజుగారికి నచ్చేటట్టు కనిపించాలి. ఇప్పుడు రాజుగారు యేసుప్రభు అండి, యేసుప్రభు అయితే నువ్వు యేసుప్రభు నచ్చేటట్టు వెళ్ళాలి. ఎలా వెళ్తావు? రాజుగారు రాణి అయ్యే పొజిషన్ ఉంది అక్కడ, ఎలా వెళ్తావు?
ఇక ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది వాడుకోండి అని చెప్పి వదిలేరు. బంగారం ఎంత నగలు, చెవులకి ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు, పాపిడి బిళ్ళ పెట్టుకోవచ్చు, ఈ బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు, గాజులు ఎన్ని కావాలంటే బంగారు నగలు వేసుకోవచ్చు, ముగ్గు నుంచి ఇక్కడ పెట్టుకోవచ్చు, అన్ని నగలు అన్ని హారాలు వేసుకోవచ్చు, వస్త్రాలు అన్ని కూడా ఎన్ని బంగారు వేల మందికి ఇచ్చేసాం రాజు. ఎంత పెద్ద రాణి అనుకుంటున్నావు? రాణి హిందూ దేశం మొదలుకొని కూర్చు 127 రాజ్యాలు, అంటే అందులో మన భారతదేశం కూడా, భారతదేశానికి కూడా రాణి అయిపోతుంది. ఇక అందరూ తయారవుతున్నారంట, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి గోల్డెన్ ఫేషియల్ చేపించేసుకుని మొత్తం ఆ ఫేషియల్ మొహంలో ఉన్నటువంటి మచ్చలన్నీ తీపిచ్చేసుకుని అవి చేసి, ఎదురు కొంచెం పంతులు ఇచ్చి, ఇది చేసి అది చేపించి, హెయిర్ కటింగ్ చేపించి, ఐబ్రోస్ చేపించి, అవి మొత్తం నీట్ గా ఫుల్ ఫ్లెక్స్డ్ గా తయారైపోయి చేతులకి ఇక్కడ కడియాలు పెట్టించుకుని, ఇక్కడి నుంచి 5 ఉంగరాలు, ఇక్కడి నుంచి ఈ పెట్టి రెడీ అయ్యేళ్ళారట. ఎవరిని చూపి ఇంత రెడీ అయ్యేళ్ళినా రాజుకి ఎవరు నచ్చట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పెట్టారో గుర్తుంచుకోండి. ఎవరిని చూపించారు నచ్చట్లేదు. ఇప్పుడు 2,000 మందిని 3,000 మందిని చూపించిన రాజు, ఈ అమ్మాయి నాకు నచ్చల, ఈ అమ్మాయి కొనం నాకు నచ్చల, ఇన్ని నచ్చల, ఆళ్ళు నచ్చల, పంపించి వాళ్ళ మొక్కలు పంపించాను తరివేశాడు. ఎన్ని రోజులు నిలబడింది ఆ సోపు? 1 రోజు 2 రోజులు నిలబడింది. పోహాన్ని పంపించేశాడు మొత్తాన్ని కూడా. ఇక ఎంతమంది పంపించారు. అసలు ఈ ఎస్తేర్ అనేటువంటి అమ్మాయి అనాథ, పాపం ఎవరు లేదు. ఈమె అసలు రాని అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ ఈమెకి కాపరు ఉన్నాడు అక్కడ, అతని పేరు హేగే. ఆమె ఈమెకి కాపరు ఉన్నాడు, అతని పేరు హేగే. నపుంసకుడు అతను. అతనికి ఏ ఆశలు ఉండవు, కోరికలు ఉండవు. నపుంసకుడికి ఏ ఆశలు, ఏ కోరికలు ఉండవు. అంటే కాపరికి ఎటువంటి ఆశలు కూడా ఉండవు. ఒకటే ఆశ, దేవుని యొక్క ఈ యొక్క ఎస్తేర్ అంటే సంఘానికి సాదృశ్యం. ఈ సంఘాన్ని రాజుకు నచ్చేటట్టు చూపించాలి. ఆమె అంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే, నేను కాపర్నైతే నిన్ను రాజుకు నచ్చేటట్టు నేను చూపించగలగా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. నిన్ను రాజుకు నచ్చేటట్టు నేను అలంకరించాలి. ఆలోచన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? అమ్మా, నేను ఏ ఆభరణాలు ఇస్తారో అవి నువ్వు ధరించు. ఇంతకుముందు 2,000 మంది 3,000 మంది ఏం చేశారు తెలుసా? వాళ్ళకి నచ్చిన ముడుపు కొరకలు, వాళ్ళకి వచ్చిన చెవులు, వాళ్ళకి వచ్చిన డ్రస్సులు అన్ని వేసుకుని, హీరోయిన్లు వేసుకునే డ్రస్సులు అన్ని వేసుకున్నారు. కానీ ఎస్తేర్కి కాపరు ఏం చెప్పాడంటే, నీ చెప్పిన ప్రకారం వెళ్ళమ్మా, ఆమె నీ సొంత నిర్ణయం తీసుకోమాక, నేనిచ్చినటువంటి నగలు వేసుకో, అప్పుడు చూద్దాం అన్నాడు. హల్లెలూయా. నిన్ను రాజుకు నచ్చేటట్టుగా నేను తయారు చేస్తాను. ఏమి తెలుసా? కొద్దిపాటి అలంకరణ. కాపరి ఏదైతే ఇచ్చాడో అది తీసుకున్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా మాత్రం. కాపరి ఏది చెప్పాడో దాన్ని మాత్రమే స్వీకరించాడు. అంతకు మించి మీరు తీసుకుంటే మీరు రాయిగా ఉండలేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? సేవకుడు ఏది బోధిస్తున్నాడో అంతవరకే మీకు అవసరం. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే బోధిస్తాం. ఆ పైన మీరు అవసరం. మనమేమో 8th క్లాస్ చదువుతాం, మనకు డిగ్రీ పుస్తకాలు కావాలి. అప్పుడు ఏం జరిగింది? 8th పోయింది, డిగ్రీ కూడా పోయింది. 9th క్లాస్ చదవాలి. మరి గుర్తుంచుకోండి. ఏంటంటే ఈ హేగే ఏం చేశాడంటే, చక్కని చేయించాడు, అంతే. చెవులు కొనుక్కు పెట్టాడు, చక్కనే ఒక చీర పెట్టాడు. అమ్మా, ఇంతవరకు చాలు, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కాదు. ఆమె పెద్ద ప్రార్థన చేసినట్టు బైబుల్లో లేదు. కానీ యెహోవానా, ఒక అనాథ పిల్ల, తినడానికి కూడా తినలేదు, గంజొట్టుకుంది. నేను మొద్దుకైనా కలిసి ఏ చూసారో ఎస్తేర్లో తెలియదు. కానీ ఆమె ముఖకాంతి రాజుగారికి నచ్చింది. చప్పట్లు కొట్టి దేవుడు రాజుగారు దండం చేసి ఆ వేలు చూపించి, ఇదిగో 127 సంస్థానాలకి కూడా ఈమె ఇక మీదట రాణి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది గుర్తుంచు. కళ్ళు తిరుగుతాయి. ఆమేన్. అంతకన్నా తప్పు వేసుకున్న మందు పనిచేయదు. ఎంత మోతాదు కావాలో అంత నీకు అవసరమైంది, అంత కాపర్ నీకు అందజేస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. మోషే నాయకత్వంలో 30 లక్షల మంది, 28 లక్షల కాల్పల్లానికి కూడా ఆయన నాయకుడిగా ఉన్నాడు. ప్రతిసారి కూడా ఆయన వేధిస్తూ ఉన్నాడు. కాపర్ని వేధిస్తా, తిప్పుకుంటా, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ మోషే నాయకత్వంలో కాపరి స్వరము వాళ్ళందరూ వినకపోయినా దేవుడు ఏం చేశాడంటే, మోషే ఒక్క మాటను బట్టి
వాళ్ళకున్న కష్టాన్ని తీసేసి ఎర్ర సముద్రాన్ని బయలుదేరేసి వాళ్ళని దాటించాడు. దేవుని స్తోత్రం. ఆకలి అంటే కాకపోతే చెప్తే ఏ పెట్టాడు, పరలోకం నుంచి మన్నాని కురిపించాడు. నీసు పదార్థాలు కావాలంటే ఊరేళ్ళనంటే పక్షులు పయనించడానికి పంపాడు. తినండి తొనపోతులు తినడానికి పంపించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నీళ్లు లేవంటే పంటను కొడితే నీళ్లు పంపించాడు. హల్లెలూయా. మా అవి మాత్రమే కాకుండా ఇంకా సూపర్లైటివ్ ఫుడ్ కావాలంటే ఎలిం అనేటువంటి చోట వాడికి ఖర్జూర పళ్ళు ఉండేటట్టుగా చేసి అవి కూడా తినంటారు బాబు అని పెట్టాడు. మా కష్టంగా ఉన్నాయా బాబు, స్వెటర్లు మేము 5 మర్చిపోయామంటే పగలేమో మేఘస్తంభంగాను రాత్రేమో అగ్నిస్తంభంగా ఉంటూ స్వెటర్లను రెయిన్ కోట్లు ఏసీ లేకుండా కాపాడుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఇట్లా 40 సంవత్సరాలు ఎవరిని బట్టి పోషించాడు తెలుసా? కేవలం మోషే కాపని బట్టి. చప్పట్లు కొట్టి దేవుడు ఎంత బోధించి ఇంత వాక్యం చెప్తే వీళ్ళందరూ గొర్రెలకి ఎక్కడి మోసే బాబా. హల్లెలూయా. ఎప్పుడు ఆ కాపలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇదే కాపలు అక్కడుంటే మాకు యూట్యూబ్ ఉండేది మా లైఫ్ అని అంటున్నాడు. ప్రతి 40 సంవత్సరాలు చదువుకున్నారు. వీడికి ఏం చేతగలరా బాబు అని అంటారు. ఎవరిని? మోషే. హల్లెలూయా. వీడికి ఒక యుద్ధం రాదు, ఒక పాలు రాదు. వీడు మొహం అని అనుకుంటారు. మోషే సామాన్యుడి గారండి. పట్టుకున్నాడంటే 4-5 గుర్తు చంపాడు. అలాంటి వాడు సాత్వికుడిగా మారిపోయాడు. కాపురు ఏమయ్యాడు? ఇప్పుడు వీళ్ళందరికీ శాంతనుడిగా మారిపోయేసరికి వీళ్ళందరూ కూడా కాపురు వీడు మాట మనమేంటారా బాబు అనేసరికి ఎవరు వెళ్ళలేదు. కాబట్టి దేవుని బిడ్డలని వీళ్ళెవ్వరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు. ఎంతమంది 30 లక్షల మంది ఉంటే 30 లక్షల మంది కూడా దారిలో చచ్చిపోయారు. ఎవరు కూడా కానాను చేరలేదు. కానీ నిజంగా దావీదు వలె మోషే గారు మీరు మాకు కాపరిని నిర్ణయించుకున్న వాళ్ళు ఇద్దరు యెహోషువ ఆమె వాళ్ళిద్దరూ మోషే మాట చెప్పినట్టుగా చేశారు. చెప్పదాకా కూడా ఉండి కానాల్లో చేరగలిగారు. ఉన్నతమైన స్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే తర్వాత యెహోషువ సామాన్యుడా కాలేబు పిల్లలంట ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారంట. గొప్ప కార్యాలు చేశారంట కాలేబు పిల్లలు. యెహోషువ అంతే రీతిగా మోషే తర్వాత గొప్ప నాయకత్వాన్ని అప్పు చెప్పాడు దేవుడు. ఆమె అది గుర్తుంచుకోండి. కాపరి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం కనుక మనం వెళ్తే యెహోషువ కాలేబుకు దొరికినటువంటి ఆ గొప్ప అర్హతలు మనకి దొరుకుతాయి. మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళ సమాజం మీద పేరు